డెవాప్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. మీకు ఏ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసు అని. చాలామందికి ఇది మామూలు ప్రశ్నలానే అనిపించొచ్చు. కానీ నిజానికి మనకున్న నాలెడ్జ్ని చూపించడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సో, ఈ విశ్లేషణలో ఆ ప్రశ్నకు కేవలం సమాధానం చెప్పడమే కాదు, ఒక మంచి కథలా ఎలా చెప్పాలో తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం వద్దు. డెవాప్స్ ఇంకా ఎస్ఆర్ఈ ప్రొఫెషనల్స్ అందరూ తమ కెరియర్లో ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా ఎదుర్కొనే ఆ కీలకమైన ఇంటర్వ్యూ ప్రశ్నలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ ఒక్క ప్రశ్న ఇంటర్వ్యూ ఫలితాన్ని మార్చేయగలదు. ఎందుకంటే ఇది మన జ్ఞాపక శక్తిని టెస్ట్ చేసేది కాదు, మన ఆలోచనా విధానం, మన అనుభవం ఎలా ఉందో అంచనా వేసే ప్రశ్న ఇది. అందుకే దీనికి ఒక స్ట్రక్చర్డ్గా ఆలోచించి సమాధానం ఇవ్వడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. కేవలం కొన్ని టూల్స్ పేర్లు చెప్పేస్తే సరిపోదు. ఆ టూల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కలిసి ఒక సిస్టమ్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుతాయో చూపించాలి. పదండి, ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్ను మనం కలిసి నిర్మిద్దాం. ఒక మంచి సమాధానమివ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే టూల్స్ని కేటగరైజ్ చేయడం. ఇదొక ప్రో టిప్ లాంటిదన్నమాట. ఇలా చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్పై ఎంత లోతైన అవగాహన ఉందో ఇంటర్వ్యూవర్కు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మానిటరింగ్ను ఒక పెద్ద బిల్డింగ్లా ఊహించుకోండి. దానికి 3 చాలా ముఖ్యమైన బలమైన పిల్లర్స్ ఉన్నాయి. మొదటిది మెట్రిక్స్, అంటే సిస్టమ్ హెల్త్ని నంబర్స్లో చూడటం. రెండవది లాగ్స్, అంటే సిస్టమ్ మనకు చెప్పే కథలు. ఇక మూడవది ఏపీఎం, అంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ని లోతుగా చెక్ చేయడం. ఈ తేడాను అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. మెట్రిక్స్ మనకు ఇప్పుడేం జరుగుతోంది అని ఒక స్నాప్షాట్ లాంటిది ఇస్తాయి. ఉదాహరణకి CPU యూసేజ్ 90% కెళ్ళింది అని చెప్తాయి. కానీ లాగ్స్ గతంలో ఏం జరిగింది అని ఒక కథలా వివరిస్తాయి. అంటే ఆ సమస్య ఎందుకొచ్చిందో స్టెప్ బై స్టెప్ చూపిస్తాయి. ఈ రెండు వేర్వేరు సమస్యలను పరిష్కరిస్తాయి, కానీ రెండూ చాలా అవసరం. సరే, ఇప్పుడు ఈ 3 పిల్లర్స్లో మొదటిదానిపై ఫోకస్ చేద్దాం. ప్రస్తుతం నడుస్తున్న క్లౌడ్ నేటివ్ మైక్రోసర్వీసెస్ ప్రపంచంలో ఒక టూల్ మాత్రం మిగతా అన్నిటికంటే చాలా స్పెషల్. అదేంటో చూద్దామా? ప్రొమేథియస్ ఎందుకంత ప్రత్యేకమంటారా? ఎందుకంటే ఇది పాతకాలపు స్టాటిక్ సర్వర్ల కోసం తయారు చేయలేదు. ఇది నిరంతరం మారుతూ ఉండే, డైనమిక్గా ఉండే మైక్రో సర్వీసుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అందుకే మోడరన్ అప్లికేషన్లకు ఇది ఫస్ట్ చాయిస్. మంచి ప్రశ్న కదూ? సరే, ఈ ప్రొమీథియస్ వేల కొద్ది కంటైనర్లు, సర్వీసుల నుండి ఇంత విలువైన డేటాను అసలు ఎలా సేకరిస్తుంది? దాని వెనక ఉన్న టెక్నికేంటి? ప్రొమీథియస్ ఒక డిటెక్టివ్లా పనిచేస్తుంది. అది ఒకే చోట కూర్చుని డేటా కోసం వెయిట్ చెయ్యదు. చాలా యాక్టివ్గా బయటకు వెళ్ళి టార్గెట్స్ నుండి మెట్రిక్స్ని లాక్కుంటుందన్నమాట. ఈ ప్రాసెస్నే టెక్నికల్గా స్క్రాపింగ్ అని అంటారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. కుబర్నెటిస్ లాంటి మోడర్న్ సిస్టమ్స్ మెట్రిక్స్ని ఈజీగా అందిస్తాయి. కానీ ఒక సాధారణ లినక్స్ మెషీన్కు ప్రొమీథియస్ భాష రాదు. మరి అప్పుడు ప్రొమీథియస్ దాంతో ఎలా మాట్లాడుతుంది? దీనికి సమాధానమే ఎక్స్పోర్టర్. ఇది ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. అంటే లైనక్స్ సిస్టమ్ మెట్రిక్స్ లేదా MySQL డేటాబేస్ నుండి వచ్చే డేటాను ప్రొమీథియస్కు అర్థమయ్యే భాషలోకి మార్చి అందిస్తుంది. ఎంత స్మార్ట్ కదా! ఓకే, ప్రొమీథియస్ ఇంత డేటాను సేకరిస్తోంది, బానే ఉంది. మరి దాన్ని ఎంతకాలం పాటు తన దగ్గర ఉంచుకుంటుంది? డీఫాల్ట్గా అయితే ప్రొమీథియస్ డేటాను 15 రోజుల పాటు స్టోర్ చేస్తుంది. చాలా కేసులకు ఇది సరిపోతుంది. కానీ ఆడిటింగ్, కంప్లయన్స్ కోసం లేదా లాంగ్ టర్మ్ ట్రెండ్స్ చూడాలి అనుకున్నప్పుడు ఎక్కువ కాలం డేటా కావాలి. అప్పుడే థానోస్ లాంటి టూల్స్ పిక్చర్లోకి వస్తాయి. ఇప్పుడుదాకా మనం మెట్రిక్స్ అనే ఒక పిల్లర్ గురించి డీప్గా చూశాం. ఇప్పుడు పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మిగిలిన 2 పిల్లర్స్ వైపు వెళ్ళాలి. అవే లాగ్స్ మరియు ఏపీఎం. లాగ్స్ విషయానికి వస్తే ఇవి మార్కెట్లో టాప్ ప్లేయర్స్. ELK స్టాక్ చాలా పవర్ఫుల్, కానీ సెటప్ చేయడానికి కొంచెం కష్టం. మరోవైపు లోకి చాలా లైట్ వెయిట్, పైగా ప్రొమీథియస్తో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే రెండింటి వెనక ఉన్న ఐడియాలజీ ఒకటే. ఇక ఏపీఎం విషయానికి వస్తే ఈ టూల్స్ అప్లికేషన్ లోపల ఏం జరుగుతుందో చూడటానికి ఒక ఎక్స్రే లాంటివి.
ఒక యూజర్ రిక్వెస్ట్ ఏ సర్వీసుల గుండా వెళ్తోంది, ఎక్కడ స్లో అవుతోంది లాంటి పర్ఫార్మెన్స్ సమస్యలను గుర్తించటానికి ఇది అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా డైనాట్రేస్ దాని ఏఐ పవర్డ్ అనాలిసిస్కి చాలా ఫేమస్. డేటాని సేకరించడం, అనలైజ్ చేయడం అంతా ఓకే. కాని అసలైన విలువ ఎక్కడ ఉందంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే గుర్తించి సరైన యాక్షన్ తీసుకోవడంలోనే ఉంది. ఈ ఫ్లోని ఒకసారి గమనించండి. ముందుగా PromQL అంటే ప్రొమీథియస్ క్వెరీ లాంగ్వేజ్తో ఒక రూల్ సెట్ చేస్తాం. ఉదాహరణకి CPU యూసేజ్ 90% దాటితే అలర్ట్ చెయ్యి అని. ఆ రూల్ ట్రిగర్ అవ్వగానే ప్రొమీథియస్ ఒక అలర్ట్ పంపుతుంది. ఆ తర్వాత అలర్ట్ మేనేజర్ దాన్ని తీసుకుని ఒకే సమస్యకు పదే పదే అలర్ట్స్ రాకుండా చూసుకుని కరెక్ట్ టీంకి నోటిఫికేషన్ పంపుతుంది. ఈ ఆటోమేటెడ్ ఫ్లో వల్ల ప్రాబ్లమ్స్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. అలర్ట్ మేనేజర్ అలర్ట్ పంపిన తర్వాత పేజర్ డ్యూటీ లాంటి టూల్స్ రంగంలోకి దిగుతాయి. ఇవి కేవలం నోటిఫికేషన్ పంపడమే కాదు, ఆన్-కాల్ షెడ్యూల్స్, ఎస్కలేషన్ పాలసీలు అంటే L1 ఇంజనీర్ రెస్పాండ్ అవ్వకపోతే మేనేజర్కి అలర్ట్ పంపడం వంటి హ్యూమన్ సైడ్ ఆపరేషన్స్ని మొత్తం మేనేజ్ చేస్తాయి. సరే, మనం ఆ ఇంటర్వ్యూ ప్రశ్నకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి కావలసిన అన్ని ముక్కలను కలిపాం. ఇప్పుడు వీటి అన్నిటినీ కలిపి చూస్తే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయము ఏంటి? ఇదే కీ పాయింట్. ఎందుకంటే కుబర్నెటిస్ అనేది మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఫౌండేషన్. ప్రొమీథియస్ దానికి పర్ఫెక్ట్ జోడి. సమాధానాన్ని ప్రొమీథియస్తో స్టార్ట్ చేస్తే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్పై మంచి పట్టు ఉందని చాలా క్లియర్గా చూపించినట్టు అవుతుంది. చివరిగా అసలు లక్ష్యం కేవలం టెక్నాలజీల పేర్లు చెప్పడం కాదు, అవన్నీ కలిసి ఒక నమ్మకమైన బలమైన సిస్టమ్ను ఎలా నిర్మిస్తాయో ఒక మంచి కథలా చెప్పడం. కాబట్టి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కేవలం టూల్స్ పేర్లు చెప్పొద్దు, వాటి కథను చెప్పాలి. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.